ఆయన ప్రస్తుతం ఫోకస్ అనేది మార్కెట్ లో హీ వాంట్ టు స్టే ఇన్వెస్టెడ్ వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్స్ అంటున్నారు. వన్ ఆఫ్ హిస్ కోడ్స్ ఏంటంటే, ఫర్ నౌ ఐఎమ్ రైడింగ్ విత్ టార్టైస్ స్టాక్స్ అంటిల్ ఐ ఫైండ్ మై చీతా స్టాక్స్ అగైన్ అన్నారు ఆయన. సో అంత పెద్ద ఇన్వెస్టరే, అంత ఎక్కువ స్టడీ చేసే ఇన్వెస్టరే ఇట్లా జాగ్రత్తగా చేస్తున్నారు అంటే మీరు ఇంకా చాలా జాగ్రత్తగా పెట్టాలి. అండ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. బేసికల్లీ మనకు కుదరదు అంటే నోరు మూసుకొని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే వేటిల్లో అయితే పెడుతున్నాయో వాళ్ళకి ఇచ్చేస్తామో, ఆర్ఎల్స్ మ్యూచువల్ ఫండ్స్ లో బ్లైండ్ గా పెట్టుకుంటామో, లేదా నిఫ్టీ 50 స్టాక్స్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటామో, లేదా నెక్స్ట్ 50 కావచ్చు వాటిలో కాన్సన్ట్రేట్ చేసుకుంటామో చేసుకోండి. లేదా కొన్ని బ్యాగ్స్ వస్తాయి బేసికల్లీ స్టాక్ బ్యాగ్స్, వాటిల్లో స్మాల్ కేసెస్ కానీ ఇట్లాంటిగా వాటిల్లోనే పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రీగా కావాలి సోర్సెస్, లేకపోతే ఫ్రీగా కావాలి మనకి ఏమైనా కాల్స్ ఆర్ఎల్ సజెషన్స్ కావాలంటే యూట్యూబ్ లో వీటిలో చెప్తారు ఫ్రీగా, బట్ వాళ్ళు కంటెంట్ కోసం చెప్తారు. బట్ మీకు కరెక్ట్ గా కావాలి అంటే కనుక దేర్ ఆర్ మెనీ యాప్స్. లిక్విడ్ అనే యాప్ ఉంది, స్మాల్ కేస్ లో ఉన్నాయి. యూ కెన్ టేక్ అ ప్రీమియం సబ్స్క్రిప్షన్ అండ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అవి తీసుకోవచ్చు. సో స్టే ఇన్వెస్టెడ్ అండ్ బీ కాషియస్ వైల్ యు ఆర్ ఇన్వెస్టింగ్. ఒక్కసారి మార్కెట్ పడింది అంటే కనుక, లేకపోతే మనము పెట్టిన స్టాక్స్ దివాలా తీస్తే కనుక డబ్బులన్నీ గంగలో పోసినట్టే అవుతుంది. బీ కేర్ఫుల్.